హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజీ టమాటో కర్రీ. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యాబేజీ టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ క్యాబేజీ తీసుకున్నానండి నేను. దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, టమాటో ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తరుగు, సరిపడంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం కారం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటో ముక్కలు మగ్గాలి కాబట్టి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి. టమాటో ముక్కలు వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగును వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేయండి. క్యాబేజీ ఉడకాలండి బాగా. దాని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి మనం. ఇలా క్యాబేజ్ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, సరిపడినంత. ఉప్పు వేసుకుంటే క్యాబేజీ త్వరగా మగ్గిపోతుంది.
ఇలా కలుపుకున్న తర్వాత సరిపడినంత కారం వేసి కలుపుకోవాలి. అంతేనండి, క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కావాలి అనుకున్న వాళ్ళు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.